విద్యార్థుల్లో విద్యతో పాటు క్రీడా స్ఫూర్తి కూడా ఉండాలని సరస్వతి కాలేజ్ చైర్మన్ రమణారెడ్డి అన్నారు. పెల్లూరులోని శ్రీ సరస్వతి జూనియర్ కళాశాల ప్రాంగణం నందు మెగా స్పోర్ట్స్ వీక్ కార్యక్రమాన్ని కళాశాల యాజమాన్యం నిర్వహించారు. ముందుగా ఒలింపిక్ జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ రమణారెడ్డి మాట్లాడుతూ ఈ క్రీడల నందు 108 టీంలు పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. నేటి నుంచి 4 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ క్రీడల నందు 96 మ్యాచ్లు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. విద్యార్థులలో క్రీడా స్ఫూర్తిని నింపటానికి ఈ మెగా స్పోర్ట్స్ వీక్ను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. గెలుపొందిన వారికి ఆకర్షణీయమైన బహుమతులు కూడా ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సరస్వతి కాలేజ్ చైర్మన్ రమణారెడ్డితో పాటు డైరెక్టర్లు శంకర్ రెడ్డి, గణేష్ రెడ్డి, సిఇఓ సురేష్, ప్రిన్సిపాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మ్యాచెస్ జరగడానికి కానీ ప్రోగ్రామ్ జరగడానికి కూడా ఏ ఇబ్బంది లేకుండా చక్కగా వెదర్ మనకి సపోర్ట్ చేస్తుంది. సో మీరందరూ రండి. స్పోర్ట్స్ వీక్ జ్యోతిని వెలిగించాలి. ఓకే సార్. రిప్రజెంట్ చేసేటటువంటి పిల్లలు వెళ్తున్నారు. పక్కన జరగండి. మళ్ళీ మారిపోతుంది. హలో, ಇಲ್ಲ ఎంతసేపు పట్టుద్ది అంట అక్కడికి వచ్చేలాక? నాకంటే వాయిస్ అండి ఇది కాకముందే తగ్గించాలి. చెప్పు వాళ్ళకి చెప్పు భయ్యా ఇట్లా సార్ నోట్ చేయాలా? తెల్లగా అవుట్ చేయండి మరి. అవుట్ 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 అవుట్
ఈరోజు మనం స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని పురస్కరించుకొని మెగా గేమ్స్ స్పోర్ట్స్ ఒకటి మన శ్రీ సరస్వతి కాలేజీలో స్టార్ట్ చేసాము. ఈ గేమ్స్ అనేవి చదువులో ఒక భాగము. ఈ గేమ్స్ వలన పిల్లలకి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయనే ఆలోచనతో ఈ గేమ్స్ ప్రతి విద్యా సంస్థలో జరపటం ఆనవాయితీ. టైం టేబుల్లో కూడా ఒక షెడ్యూలు గేమ్స్కి ప్రతి వారము ఒక 2 పీరియడ్స్ 3 పీరియడ్స్ మరి అరేంజ్ చేయటం జరుగుతుంది. ఈ గేమ్స్ వలన పిల్లలకి మానసిక ఉత్తేజము, శారీరక దృఢత్వము మరి ఏర్పడటమే కాకుండా హెల్దీగా ఉండటానికి, కొంత సంతోషాన్ని తీసుకోవడానికి, ఫ్రెండ్లీ నేచర్ ఏర్పడడానికి, ఒక టీం వర్క్గా మరి పిల్లలు ఎట్లా గెలుపు అనేది తీసుకోవాలి అనే దానికి ఈ గేమ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఎక్కువ మంది పిల్లలు ఓటమిని తట్టుకోలేరు. ఎందుకంటే జనరల్గా విద్యార్థులు సంవత్సరం లాస్ట్లోనో లేకపోతే 10th క్లాస్లోనో ఒకసారి ఎగ్జామ్ రాస్తారు. ఆ ఎగ్జామ్ రాసినప్పుడు మరి వాళ్ళు అనుకున్న మార్కులు రాకపోతేనో లేకపోతే ఫెయిల్ అయిపోతేనో అది మొట్టమొదటి ఓటమిలాగా భావించి పిల్లలు చాలా రకాలుగా మానసికంగా ఇబ్బంది పడే మరి పరిస్థితులు ఉన్నాయి. అట్లానే ఇలాంటి గేమ్స్ జరిగినప్పుడు మరి ప్రతిరోజు గేమ్స్ జరిగినప్పుడు ప్రతిరోజు పిల్లవాడు ఓడిపోవటము, గెలవడము అనేది జరుగుతూ ఉంటుంది. అంటే గెలిపోవటములు అనేవి వారికి అలవాటు పడతాయి. మరి ఓడిపోయినప్పుడు మనం ఏ విధంగా ఎందుకు ఓడిపోయాము, మనం టీం వర్క్ చేయలేకపోయాము, ఎట్లా చేస్తే మనం ఈసారి రేపు ఆడబోయే గేమ్స్లో మనం సక్సెస్ అవుతాము అని ఒక ప్రీ ప్లాన్డ్గా ఒక టీం వర్క్ తయారు చేసుకోవడము జరుగుతుంది. అట్లానే మరి గెలిచినప్పుడు కూడా గెలిపోవటములు మరి ఫ్రెండ్లీగా తీసుకొని మరి గెలిచిన వారు మరి టాలెంట్ ఉన్న పర్సన్స్ గెలుస్తారు. మరి టాలెంట్ తగ్గిన వాళ్ళు ఓడటానికి మన అందరం కూడా ఇష్టపడాలి. టాలెంటెడ్ని మనం ప్రోత్సహించాలి. మరి ఈ గెలిపోవటములు గెలిచిన వ్యక్తి మరి మన ఫ్రెండే అన్నట్టుగా ఓడిపోయే వాళ్ళు కూడా మరి అట్లా భావించినప్పుడు పిల్లల్లో స్నేహభావం పెంపొందుతుంది. ఒక రకమైన అవగాహన కోసం కూడా ఇది పిల్లలకు ఉపయోగపడుద్దని మేము మరి ఒక 4 రోజులు మరి ఒక వారం రోజుల నుంచి మరి డైరెక్టర్స్ గణేష్ సారు, శంకర్ సారు, మా సిఓ సారు వీళ్ళందరూ మా ప్రిన్సిపాల్స్ కానీ డీన్స్ కానీ మరి నిత్యము కష్టపడి మరి వారం రోజుల నుంచి ఒక ప్లాన్ చేసి మరి ఒక 92 టీములు 108 గేమ్స్ ఏదో పెట్టారు. మరి ఇన్ని టీములు తయారు చేసి ఇంతమందిలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పెద్ద ఒలింపియాడ్ గేమ్స్ జరిగినట్టుగా ఇది అరేంజ్ చేయాలంటే దీని వెనక ఎంత తతంగం ఉంటుందో ఒకసారి మనం ఆలోచించాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ కూడా ఇదంతా స్ఫూర్తిగా స్టూడెంట్స్ కూడా తీసుకొని ముందు మరి ఇలాంటి కార్యక్రమాలు మా స్టూడెంట్స్ కూడా చేయాలని, వాళ్ళు కూడా ఫ్యూచర్లో మంచి స్థాయికి ఎదిగి ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేయాలని నేను దేవుడిని కోరుకుంటూ వాళ్ళందరికీ మరి ఆ శక్తియుక్తులను దేవుడు ప్రసాదించాలని నేను మీ అందరి సమక్షంలో నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.